పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, పెద్ద ఆరితో వచ్చింది, గుళ్ళు గొర్రెల పెళ్లి అయిపోయింది, అది కూడా అయిపోతే ఉంగరాలు తేవడము. అలాగే అవునే రానమ్మా, నేను వదిలేస్తున్నావేటి? పేరంటారు లేరు, ఏమి తొమ్మిడి పాండ్రు రాత్రి లేదట, నిద్ర పంచుకుని ఉన్నారు అక్షంతలు. అల్లుడు గారు, మన ఇంట్లో సాంప్రదాయం అంటే మీకు తెలుసా? నాకు తెలుసు. ఏం తెలుసు? పెళ్లి ఎవడు మీడోకలు అవడము అదే తెలుసు. అల్లుడు గారు, ఇందులో ఉంగరం వేస్తాను, ఎవరు ముంతిస్తే వాళ్ళదే పై మాట. ఈడే ముందు దేనికి? తిండికి దేవతాడు బుర్ర కొట్టుకో బింది ఎప్పుడు తీరా రొబ్బతాండి మిడిగుడ్లోడు. లేదు 30 వేస్తారు, 3 రోజులు దేవుకుంది కానీ ఓటి జడ్డిలాగా ఉన్నాడు. జడ్డిడైతే నీకే మంచిదమ్మా. వేయలాగా నడిపందరూ పడిపోతున్నాడు. నువ్వేం బెంగ పెట్టుకోకే, వాడికి 4 రోజులు నరమలాగా చేసేతను. అంత పని చేయకు, గొల్లు గొడవలు అక్కడ పెళ్లి అయిపోయింది. నేను పంతులు గద్దరు పెళ్లి వస్తాను. పలకో 7 పొందులు ఎవరు దొరకలేదు నీకు? కదా 4 తెలిపోతావే, ఒక్కరోజు 4 తొండలేదు. మళ్ళీ ముహూర్తం కట్టించడం పంతులు గద్దరికి వెళ్తాను. ముహూర్తం ఇంకే బేగరా నాన్న మంచోడు కదా, రోలిగా వెళ్తాడు. చెప్పచ్చు కదా. నేను చెప్పి తాగడమ్మా 6 దాటితో అప్పుడు ఏటే వడ్డించవచ్చు కదా. నేను వడ్డిస్తాండి ఆడికి నువ్వేనాట. ఏటో వాళ్ళ తల్లి మా చెల్లెలు ఉన్నారు, వడ్డిస్తాను. బేగరా అడగలిగే పంతులు గారు నమస్కారం. నమస్తే. నమస్తే. మా అమ్మకి పెళ్లి చేస్తాము. పెళ్లి చేస్తారా? నీకేం బేంగ? మా అమ్మ తెలిసేటి తెలుసు. ఎక్కడ చూసావు? నర్సంపేట శాంతం గుడి దగ్గర. శాంతం కూడా నర్సంపేట రేట్ల పని నీకు 70 రేఖలు జడ్జీలు చేసేది అన్నాం. మరి అతను చేసాడు కన్నాలు కొట్టాడు. పొద్దున రేటా మాట నర్సంపేట శాంతం కోళ్ళ దగ్గర ఉండేదాన్ని. ఈ అమ్మాయి ఎందుకు అయ్యాలి? మరి నీకే బైక్ రారా? పడిపోతాడే ఆడిపోతే ముహూర్తం కట్టమోను. మంచి ముహూర్తం కట్టండి. చిత్తగత్తిలో చక్కనే ముహూర్తం ఉంది. చెత్తలు ఉన్నాడు చూడే, కుక్కల ముహూర్తం కడతాడు. చెవులు పోయే చక్కనే ముహూర్తం అంట. ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలు ఉంది కార్యక్రమం. ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర 5 నిమిషాలు ఏం ముహూర్తం. వెళ్ళినప్పటికే టైం 6 మాసాల వరకు ముహూర్తాలు లేవు. వాళ్ళు ఆమె 5 నిమిషాలు కాయం చేసి ఎవరిని కొండలేము. మన ఇంటి జర్నీ అంత నడిచి వెళ్తే 10 నిమిషాలు. ముహూర్తం ఎంతకి? 5 నిమిషాలు చెప్పారు. ఏదో పని చేయద్దు మా, నడిచి వెళ్తుంది మా. ఎక్కడ 5 నిమిషాలు సెట్లు పెట్టి చెల్లి 5 నిమిషాలతో ముహూర్తం అన్ని రెడీ చేసావా? మల్లెపూలే గన్నేరు పూలు వేసి అవి కూడా లేవు. అవి లే దోలకండి పువ్వులు అవి లేవా? అవి లేకపోతే రాత్రి మీద ఎక్కడ తిరుగుతావు దొడ్డ? ఓ పని చెయ్యి, పరిమి దొంకలేసి రాత్రి అంత ఎడ తీసుకుని ఉంటాము. ఏటమ్మది ఏం గోగురుతో తేలే పనవా? కారిపోతుంది. ఏ పొయ్యి మీద తెచ్చినవే? 3 పొయ్యిలు ఉన్నాయి. బొగ్గులు పొయ్యా, కర్రల పొయ్యా, గ్యాస్ పొయ్యా. తెచ్చండి. అందుకే మనిషి అంటలేదు. రెగ్యులేటర్ కొట్టి గ్యాస్ జాగ్రత్త కూడా 15 రోజుల కోసం వస్తుందట. అలాగే తల్లి చిన్న మాట ఏంటి ఇప్పుడు ఎంతవరకు అలా ఓర్చుకోండి కానీ మరి ఆగలేడు. తల్లి చిన్న మాట ప్యాంటుకి బెల్ట్ ఎట్టు మీద మేము ఉన్నాము. చిన్న మాట జాగ్రత్త. జాగ్రత్తగా చిన్న మాట. ఈ దెబ్బలకి వెళ్తాను జాగ్రత్త చెప్తున్నాను. వాళ్ళ అమ్మ సిగ్గేస్తాను తోడు. తల్లి అక్కడ తోడు వస్తుంది. ఒక్కరోజు రేపు నుండి అలవాటు అయిపోతుంది. మర్యాద లోపలికి వెళ్తే వెళ్ళు. నువ్వే పని చెయ్యొద్దే. మా ఎదురు కుర్సీ అని కూర్చుంది కదా రాయిపోయి. ఏం అక్కడ అప్పుడు పేడుస్తావా? లేదు, వీడియో తీతికి హెచ్చరికే మేరతో అరుస్తారేంటి? తొలుపు పద ఈతనాలు పోతులే. అంబులెన్స్ ఎందుకే? నా తీసుకెళ్ళడానికి. నా వేళ వాళ్ళ అమ్మ ఏటం కోరిపోతున్నా మీద మరి వెళ్ళనా
ఆడు 3 రోజులు చంపేతాడు. అమ్మో. 7 గొర్రె. మరి పెళ్లి చేసిన రోజు తినేసావే నన్ను. అప్పుడు బొలిపి ఇప్పుడు సొలు పొగ్గిపోతుంది. నీ మాట నిలినా వెళ్ళవా? ఆడు గంటల చంపేతాడు. అమ్మో. 7 గొర్రె. ఓలే. నెలకు ఇంట్లో నడిపోతున్న ఆడపిల్ల మోపడు తిరిగే చూడర్రా నడు సొలిపే తొలిసూరు కదా. వాళ్ళమ్మ బాబే. నాన్న 2 నిమిషాలు ఏంటి 130 కదా వాళ్ళమ్మ బాబే. నాకు తినేస్తుంది అదేనా. కానీ వీళ్ళు 100 రూపాయలు కానుకగా సమర్పించారు. వారికి నీలమ్మ తల్లి అష్టైశ్వర్య భోగ భాగ్యాలు ఇచ్చే కాపాడుగాక ప్రార్థన కొడుకేనే. వాళ్ళమ్మ బాబేనే. వైన్ షాపే అలాగ మీదకేసి వస్తాడు. జ్ఞాన దోసం మీడికి. ఏం దోసం? జ్ఞాన దోసము. ఓలు చెడ్డే ఓలు బుజ్జే ఓలు దానివే. అమ్మమ్మ చూడు అమ్మమ్మ. అమ్మమ్మ ఏం తెచ్చింది? అమ్మమ్మ తెచ్చింది ఏంటి? బొగ్గులు. బొగ్గులు ఎందుకే? రాదేసి కాపడానికి. ఓహో. అలా నాన్నమ్మ చూడరా నానమ్మ ఏం తెచ్చింది? తెచ్చింది ఏంటి? వాయులోకు వాయిలోకి ఎందుకు? పురిటినీళ్ళు పోయడానికి. ఓలు చెడ్డే ఓలు బాల దద్ద చూడు దద్ద దద్దేం తేలేదా? దద్ద తెచ్చినాడు. ఏంటి? డైపర్లు. కొత్త బట్టలు. ఓలు చెడ్డే ఓలు బుజ్జే చూడరా రాజశేఖర్ మామ. రాజశేఖర్ మామ ఏం తెచ్చారు? ఇలా ధనుంజయ్ దద్ద ధనుంజయ దద్ద ఏం తెచ్చారు వీళ్ళు? తెచ్చినాడు. ఏంటి? హా అంటే అంటే ఉడకబెడతారు కదా. ఓహో జొన్న పొట్టలు తెచ్చారా? వాళ్ళ మామ చూడరా మామ. వాళ్ళ మామ చూడరా మామేం తెచ్చారు? పాల పేప తెచ్చినాడట. పొంగిపోతానడ్రా మామలాడి పొర్రేండ్రా. వాళ్ళు కోళ్ళు ఈతనవే. ఎవరు? నా మన ఈతనవే. శరణవే. ఓహో. మరి బొగ్గులు ఉండరా గాలి ఉండరు ఫ్యాన్ వేస్తాను. ఎలా వేస్తావు? అదే అలా తిప్పేస్తారు వాడికి. గాలి దానిలో లేదట. అలా తిప్పితే గాలి వస్తుంది. లేదు కరెంట్ బిల్ తక్కువ వస్తుంది. మళ్ళీ ఓలు చెడ్డే ఓలు బుజ్జే. అమ్మాయి ఎత్తుకోండి. ఏడు జారిపోతాడు పిర్రలు లేవు. అవును మీ బాబుకి చుట్టలేదేటి? ఆ మాట అడక్కు. గొప్ప ప్రమాదం జరిగిపోయి ఈడు కడుపులో పడడం మొదటింట్లో ఎదిగి దిగడము. ఇది ఈడు డోలకి ఇష్టం. తలుపు తీసినాడు ఆడ బుర్రే చూసేదాన్ని. ఈడికి బుర్ర వచ్చింది. అవును మీ బాబు ఏం తింటాడు? నువ్వేడు తెచ్చినావు? ఐస్. నాయకు నైసా సీకి నైసా. అదేటి? ఐసులు 2 రకాలు ఉంటాయి. సీకి నైస్ కింద పొల్లు ఉంటుంది. సీకుతారు సీకి నైసు. నాయకు నైసులు గొట్టాలు క్రీమ్ వేస్తారా? అది నాయకు నైసులు వేడి తెచ్చిన పప్పైసా. పప్పైసు. పప్పైసు ఆవిడ పప్పైసు అంత. పప్పైసు అండి. నాన్న దొడ్డకాడికి వెళ్ళరా గొడ్ల. ఓ సొలుగుతాడు మనుషుల మీదకి ఇప్పుడు పట్టే. అరే రే పేగ మీద తొడిగేసాడు. చిన్నపిల్లడే. జాగ్రత్త పెంగోడు పక్కన తడివిగలడు. ఇలా రాత్రుల మీదకి ఎత్తకే బాలగ్రాలు నేనేం చేతను. వాళ్ళ అమ్మ ఇప్పుడు పట్టు అలసిల్లారు ఊపిరాడుతూ సరికడితే సరిగ్గా ఎత్తుకో. అబ్బా మోసేస్తాను. ఏంటి? పేక్ కింద గుండె. నీ బాబు అంత బుజ్జిగున్నాయో. ఏంటి? బొగ్గులే. ఆ కింద చూడు ఇంకే బుజ్జుకుంటాయి. గడ్డము ఒళ్ళనిది. మా నాన్నది. ఒలకనిది. మా కన్నది. ఒలిచిట్టిది. మా చిట్టది. ఒలపొట్టిది. మా పొట్టది. ఎవరి పండుది? నా పొండది. నీ పండుగ. అంటే ఆడి పేరు పండు మా ఇంటి పేరు పాపలోలు. ఆహా. ఈ పాపకి ఆ పండు తగిలితే పాపల పండు అయ్యింది. ఏం తింటావు నాన్న? దొడ్డ కొడుకు కొరికిది గాని ఏంటి? ఏడు తెచ్చినావు కదా. రసం తింటావా? రసుకొద్దాం సబ్బి. బిస్కెట్ తింటావా? వద్దాం దగ్గు. అరిసి తింటావా? అరిసొద్దాం మన కుక్క అరిసేసింది. లడ్డు తింటావా? 1 2 3 6 అడుగురా. 6 1 మాకు 5 లడ్డు కావాలా? పిల్లలు తడపతాను. ఓలు చెడ్డే ఓలు పొచ్చే ఓలు దానమే. ఓలు చెడ్డే ఏడు మాకు వనాసం ఇక్కడ బాగుంది. అమ్మే ఆకలి వేస్తుంది. ఆకేస్తుంది. దెయ్యంగా పడిచింది అలగారు తన తొల్లు పడ్డాడు. అమ్మే ఆకలి అంటాడు పాలెట్ సీట్లేసి డబ్బా పాలు బాల మీద తుళ్ళు పడితే పుట్టినప్పుడు సలం లేదు. ఏదో మీ అల్లుడేడు మీద పడిపోతాడు జేసీబీ లాగా. 1 నిమిషం గ్యాప్ మళ్ళీ రెడీ అయిపోతాడు. దుబాయ్ ఎప్పుడు? రేపే ప్రయాణం. 2 లాగెళ్తే బట్టలు నానేసాను. ఉండు మా అమ్మని మరీ చేస్తాడు.